దుబాయ్ లో ప్రపంచ స్థాయి సిటీ ప్లానర్లు ఆర్కిటెక్ట్లతో సమావేశమయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ నగరంలో మూసీ రివర్ ఫ్రంట్ డిజైన్లు అభివృద్ధిపై సీఎం రేవంత్ కీలక సమావేశం నిర్వహించారు. 56 కిలోమీటర్ల పొడవున మూసీ రివర్ ఫ్రంట్ గ్రీన్ అర్బన్ పార్కులు, షాపింగ్ కాంప్లెక్స్ల నిర్మాణాలకు సంబంధించిన డిజైన్లు, అభివృద్ధి నమూనాలు, వాటికి అవసరమైన పెట్టుబడులపై వివిధ సంస్థలతో చర్చించారు. ఈ సందర్భంగా దాదాపు అన్ని సంస్థలు హైదరాబాద్ లో మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్టుపై ఆసక్తి చూపాయి. తదుపరి సంప్రదింపులకు త్వరలోనే రాష్ట్రానికి వచ్చేందుకు అంగీకరించాయి. దుబాయ్లో ప్రపంచ స్థాయి సిటీ ప్లానర్లు ఆర్కిటెక్ట్లతో సమావేశమయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ నగరంలో మూసీ రివర్ ఫ్రంట్ డిజైన్లు అభివృద్ధిపై సీఎం రేవంత్ కీలక సమావేశం నిర్వహించారు. 56 కిలోమీటర్ల పొడవున మూసీ రివర్ ఫ్రంట్ గ్రీన్ అర్బన్ పార్కులు, షాపింగ్ కాంప్లెక్స్ల నిర్మాణాలకు సంబంధించిన డిజైన్లు, అభివృద్ధి నమూనాలు, వాటికి అవసరమైన పెట్టుబడులపై వివిధ సంస్థలతో చర్చించారు. ఈ సందర్భంగా దాదాపు అన్ని సంస్థలు హైదరాబాద్ లో మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్టుపై ఆసక్తి చూపాయి. తదుపరి సంప్రదింపులకు త్వరలోనే రాష్ట్రానికి వచ్చేందుకు అంగీకరించాయి. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సందీప్, మనము మూసీ రివర్ ని హిస్టారికల్ గా తీసుకుంటే నిజాం రాజు ఎవరైతే ఇక్కడ హైదరాబాద్ ని పరిపాలించిన నిజాం రాజు ఉన్నప్పుడు ఆ మూసీ నదికి ఒక ప్రత్యేకత ఉండే. పచ్చని హరితహారం తిరగా ఆ మూసీ నది అనేది ప్రత్యేకంగా అది ఒక సాగునీటి వసతిగా ప్రధానంగా ఆ మూసీ నది అనేది దాన్ని కన్స్ట్రక్ట్ చేశారు అప్పట్లో ఉన్న నిజాం నవాబు. కానీ కాలక్రమేణా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో దాదాపు ముఖ్యమంత్రులందరూ కూడా ఈ మూసీ నదిని నిర్లక్ష్యం చేశారు. దానితో పాటు ఆ మూసీ నది అనేది కళని ఒక రకంగా చెప్పాలంటే దాని కళ పోయింది. దాని కింద ఒక డ్రైనేజ్ వ్యవస్థల చెత్త కుప్పలతోని ఒక చాలా అధ్వానంగా పరిస్థితి తయారైంది గడిచిన దాదాపు ఒక 60 ఏళ్లుగా. అయితే ఇప్పుడు దీనికి ప్రస్తుతం ముఖ్యమంత్రి ఆలోచన ఏంటంటే మూసీ రివర్ కి పునర్వైభవం తీసుకురావాలి. పాత కళ ఏదైతే లండన్ సిటీలో ఉన్న లండన్ బ్రిడ్జ్ కింద ఉన్న ఒక రివర్ ఉంటుంది, ఆ రివర్ పైన బ్రిడ్జ్ ఉంటుంది. సిమిలర్ గా ఇక్కడ కూడా మనం హైదరాబాద్ లో చూసుకోవచ్చు. ఒక 3-4 బ్రిడ్జ్లు ఉంటాయి. మనం హైకోర్టు వెళ్తున్నా గానీ, అటు జియాగూడ వెళ్తున్నా, అలాగే ఆ నీలోఫర్ ఉస్మానియా హాస్పిటల్ దగ్గర సిమిలర్ గా అలాగే ఉంటుంది. ఆ మోడల్ నే అప్పటి నిజాం ప్రభు దాన్ని ఆధునీకరణ చేసి దాన్ని ఒక వాటర్ సదుపాయంగా పెట్టిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ఆ మూసీ నదికి పునర్వైభవం తీసుకురావాలనే ఆలోచనలో ఈ రోజు దుబాయ్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా బిజీగా గడపారు. దాదాపు 70 సంస్థలతో సంప్రదింపులు జరిపినట్లు మనకు సమాచారంలో. అలాగే ప్రపంచంలో పేరొందిన కంపెనీలో డిజైన్ ప్లానింగ్, ఆర్కిటెక్ట్లతో పాటు కన్సర్న్ సంస్థల ప్రతినిధులతోని, కన్సల్టెన్సీ నిపుణులతోని సమావేశమయ్యారని కూడా మనకు తెలుస్తుంది. దాదాపు అన్ని సంస్థలు కూడా తెలంగాణ ప్రభుత్వంతో భాగస్వామ్యానికి రావాల్సిందిగా కూడా వాళ్ళని ఇన్వైట్ చేసినట్టు మనకు తెలుస్తుంది. అయితే ప్రధాన ఫోకస్ అంతా ఏంటంటే ఈ మీటింగ్ లో హైదరాబాద్ లో మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ పైన కూడా ఆ కన్సల్టెన్సీ కంపెనీస్ కూడా కొంతమేరకు ఆసక్తి కూడా ప్రదర్శించాయని మనకు తెలుస్తుంది. అయితే త్వరలోనే రాష్ట్రానికి స్టేట్ ని విజిట్ చేయడానికి కూడా వాళ్ళు వచ్చేటందుకు అంగీకారానికి కూడా వచ్చాయని మనకు తెలుస్తుంది. అయితే ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమన్నారట అంటే ఆ మీటింగ్ లో చారిత్రక నగరాలన్నింటినీ కూడా వనరుల చుట్టే అభివృద్ధి చెందాయి. నదులు, సరస్సులు వాటికి సహజత్వాన్ని తెచ్చిపెట్టాయి. మూసీ పునరుద్ధరణతో హైదరాబాద్ సిటీ ప్రపంచంలోనే అద్భుతమైన నగరంగా మారుతుంది అని కూడా వారితో ప్రస్తావించినట్టు మనకు తెలుస్తుంది. అయితే ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ఈ మూసీ రివర్ ప్రాజెక్ట్ కు అపురూపమైన డిజైన్లో నమూనాలు రూపొందించాలని కూడా వారిని విజ్ఞప్తి చేసినట్టు మనకు తెలుస్తుంది. ఇతర సిటీలతో ఇతర రాష్ట్రాలతో తాము పోటీ పడడం లేదని ప్రపంచంలోనే అత్యుత్తమైన బెంచ్ మార్క్ నెలకొనేందుకు ప్రయత్నిస్తున్నామని కూడా చెప్పారు. అయితే దుబాయ్ లో బేసిక్ గా ఇండియాలో అయితే అది బ్రిటిషర్స్ పెట్టారు. బ్రిటిషర్స్ ఇండియాలో సండే ఇస్ హాలిడే, కానీ దుబాయ్ లో మాత్రము ఆదివారం వర్కింగ్ డే.
అయితే ఈ వర్కింగ్ డే నేపథ్యంలో ముఖ్యమంత్రి నేతృత్వంలోని రాష్ట్ర ప్రతినిధి బృందం అర్ధరాత్రి వరకు ఈ సంప్రదింపులు కొనసాగించనుంది అని మనకు సమాచారము. అయితే ఈ సమావేశం అనంతరం రేపు ఉదయం హైదరాబాద్ కి ముఖ్యమంత్రి చేరుకుంటారు. అయితే ఈ ముఖ్యమంత్రితో పాటు సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ ఐఏఎస్ శేషాద్రి, అలాగే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ తో పాటు స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి, హెచ్ఎండి జాయింట్ కమిషనర్ మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండి అమరాపల్లి ఐఏఎస్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మెయిన్ ఎజెండా ఏంటంటే ఈ మూసీ నదికి మళ్ళీ ఒక పాత పచ్చదనం, దాదాపు 50 కిలోమీటర్ల పొడవునా ఉన్న ఈ మూసీ రివర్ ఫ్రంట్ ఒకటి, గ్రీన్ అర్బన్ పార్కులు, షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాలకు సంబంధించిన డిజైన్ల అభివృద్ధి నమూనాలు కూడా వాటికి అవసరమైన పెట్టుబడుల పైన కూడా ముఖ్యమంత్రి ఈ దాదాపు 70 సంస్థలతో మనకి చర్చించినట్టు సమాచారం. సందీప్, శ్రీచరణ్, అంటే మూసీ నదిని పూర్తిగా ప్రక్షాళన చేసి దాన్ని అభివృద్ధి చేయడానికి ఎంత మేర నిధులు అవసరమయ్యే అవకాశం ఉంది? అది దానికి ఒక ఎస్టిమేషన్ ఉంటుంది సందీప్. దానికోసం దాదాపు 56 కిలోమీటర్లు పూర్వ వైభవాన్ని తీసుకురావాలి అని అంటే ఫస్ట్ ఉన్న డర్ట్ అంతా క్లీన్ చేయాలి. ఆ శానిటరీ థింగ్స్ కి సంబంధించినవి అవన్నీ క్లీన్ చేసి మళ్ళీ దాన్ని ఒక సాధారణంగా నదిగా మార్చాలి అంటే టైం పడుతుంది, దానికి వ్యయం కూడా ఎక్కువనే అవుతుంది అన్నట్టు మనకున్న సమాచారము. అయితే మనం చూసుకోవాలి, మరి ఇప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు ఫిబ్రవరి ఎండింగ్ లో. మరి దాంట్లో స్పెసిఫిక్ గా ఏమైనా బడ్జెట్ అలొకేషన్ ఈ మూసీ రివర్ డెవలప్మెంట్ కి కేటాయిస్తారా ప్రభుత్వం అనేది కూడా మనం చూడాలి. సందీప్, రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.